దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం కూచిపూడి నాట్యంలో సంగీతం యొక్క ప్రాధాన్యత. త్వరలో మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న శుభ సందర్భంలో ఈనాటి కార్యక్రమంలో మనతో చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీమతి పసుమర్తి పావని గారు. పావని గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మ్యూజిక్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. ఆల్ ఇండియా రేడియోలో డివోషనల్ అండ్ లైట్ మ్యూజిక్లో బి హై గ్రేడ్ సంపాదించి ఉన్నారు. మరి పావని గారిని అడిగి మన ఈ అంశం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పావని గారు. నమస్కారం అండి. మీ సంగీత నాట్య నేపథ్యం గురించి, మీ తల్లిదండ్రులు, గురువుల గురించి తెలియచేయండి. తప్పకుండా అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పసుమర్తి పావని. మాది కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలోనే కూచిపూడి నాట్యం ఆవిర్భవించింది. అందుకే ఆ గ్రామానికి కూచిపూడి అన్న బిరుదు సార్థకమైంది. ఇదివరకు ఆ ఊరిని కుచేలపురి, కూచనపూడిగా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కూచిపూడి అన్న పేరు సార్థకమైంది. నేను ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటున్నానండి. విజయవాడలో పోరంకిలో నివసిస్తున్నాను. ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మ్యూజిక్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సంగీత నాట్యాలు కొత్తగా ప్రారంభించారు. ఎంఏ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి. ఈ సంగీత నాట్యాలకి సంబంధించి ఎంఏ కోర్సులు, డిప్లొమా కోర్సులు, ప్రవేశిక ఇవన్నీ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో నేను టీచ్ చేసేది ఎంఏ వాళ్ళకండి. ఈ యూనివర్సిటీ ద్వారా ఎంఏ నేర్చుకుంటూ డిప్లొమా సాధించిన వాళ్ళకి అనేక రకాలుగా జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేదంటే ఈ ఎంఏ తర్వాత పిహెచ్డి చేసుకుని యాజ్ ఎ ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. డిప్లొమా చేసి కూడా ప్రైవేట్ స్కూల్స్లో రన్ చేసుకోవచ్చు, లేదంటే యూనివర్సిటీస్లో, లేదంటే కాలేజెస్లో మ్యూజిక్ టీచర్గా, లేదంటే డ్యాన్స్ టీచర్గా ఎలాగైనా స్థిరపడవచ్చు. జాబ్ అవకాశం. అసలు మీ సంగీత నేపథ్యం ఎలా స్టార్ట్ అయిందండి? తప్పకుండా అండి. మా నాన్నగారు శ్రీ పసుమర్తి శ్రీనివాసులు గారు చిన్నతనంలో నేను మా చెల్లెలు పవిత్ర, మా ఇద్దరిని కూచిపూడి సిస్టర్స్ అని అక్కడ గ్రామ పెద్దల చేత మమ్మల్ని, అంటే వాళ్ళు అలా పిలిచేవాళ్ళు మమ్మల్ని కూచిపూడి సిస్టర్స్ అని. ఎందుకు అంటే కూచిపూడి గ్రామంలో పుట్టి అక్కడే సంగీత నాట్యాలు అభ్యసించడం వల్ల మమ్మల్ని కూచిపూడి సిస్టర్స్ అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ఇంటి పేరు పసుమర్తి కాస్త మారుతుంది కదా, అందుకని అట్లా అవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రప్రథమంగా కూచిపూడి సిస్టర్స్ అన్న నామాన్ని వాళ్ళు సార్థకం చేశారు. ఆ తర్వాత ఫస్ట్ మేము డ్యాన్స్ నేర్చుకుంది నాన్నగారి దగ్గర అండి. ప్రప్రథమంగా మా గురువు గారు, మా నాన్నగారు శ్రీ పసుమర్తి శ్రీనివాసులు గారు, ఆయన దగ్గరే నృత్యం అభ్యసించాము. అంటే కూచిపూడిలో ఏంటంటే SSZPH స్కూల్ అని ఉండేదన్నమాట, శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్ ఓరియంటల్ హై స్కూల్. అందులో నేను మా చెల్లెలు చదువుకుంటూ ఉండేవాళ్ళము. మార్నింగ్ 8 to 10 o'clock వరకు కళాక్షేత్రం ఉండేది. అంటే స్కూలు, కళాక్షేత్రము, నాట్యారామం అని ఇప్పుడు పిలుస్తున్నారు అక్కడ, సిద్ధేంద్ర యోగి నాట్యారామం అని చెప్పి. సో అక్కడ డాన్స్ నేర్చుకునేవాళ్ళు నాన్నగారి దగ్గర. మా నాన్నగారు అందులో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాళ్ళు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. అక్కడ డాన్స్ నేర్చుకుని ఆ తర్వాత మేము 10 o'clock స్కూల్కి వచ్చేసేవాళ్ళం. 10 to 4:30 స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4:30 to 6 డాన్స్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం. అట్లా నిరంతరం సాధన చేస్తూనే ఉండేవాళ్ళం. మళ్ళీ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు మా నాన్నగారు, కాంపిటీషన్స్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అలా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. దాదాపు 500 దాకా ప్రోగ్రామ్స్ చేసాము ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్. సో అట్లా డాన్స్ అయిన తర్వాత ఇంటికి వచ్చి
స్నానం అది చేసి తాతగారు మా పక్కనే ఉండేవాళ్ళు, ఇటు పక్క తాతగారు ఇటు పక్క మేము ఉండేవాళ్ళం. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం. మా తాతగారి పేరు శ్రీ పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు. ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డీ గ్రహీత, ఠాగూర్ రత్న అవార్డీ గ్రహీత. ఆయన దగ్గర చిన్నతనంలో ఒక 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఇద్దరికి, నేను మా చెల్లెలు సంగీతం నేర్చుకునేవాళ్ళు అనమాట. అంటే ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అసలు చాలా విసుగ్గా ఉండేది చెప్పాలంటే. అతను 10 ఏళ్ళ తర్వాత నుంచి మాకు కొంచెం ఇంట్రెస్ట్ దాని మీద స్టార్ట్ అయింది. తాతగారు ఎప్పుడు పడితే అప్పుడు, ఆయనకి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు పిలిచి సంగీతం నేర్పిస్తూ ఉండేవాళ్ళు. సంగీతమే కాక నృత్యంలో ఉన్న కొన్ని విశేష అంశాలు, అలాగే యక్షగానాల్లో లేకపోతే దరువు ఎలా పాడాలి, లేకపోతే ఒక కందార్థం ఎలా పాడాలి, లేకపోతే కర్ణాటక సంగీతంలో కృతులు ఎలా పాడాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు విసుగ్గా నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే మాకు జీవనోపాధి అయింది. దాన్నే మా తాతగారి నాన్నగారి లెగసీగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. అసలు ఈ నాట్యానికి సంగీతంతో ఏంటి సంబంధం? అంటే మీరు ఇన్నాళ్ళు నాట్యం నేర్చుకున్నారు అన్నారు, దాంతో పాటుగా సంగీతం నేర్చుకున్నాను అని అంటున్నారు. అంటే దాని నుంచి దీని మీదకి అసలు పూర్తి ఇష్టం, అంటే ఫుల్ టైం ప్రొఫెషనల్గా తీసుకున్నారు కదా ఇప్పుడు సంగీతాన్ని, అంత ఇష్టం దీని మీదకి ఎందుకు కలిగింది? చెప్పాలి అంటే సంగీత నాట్యాలు రెండూ నాకు 2 కళ్ళు లాంటివి. రెండూ చిన్నప్పటి నుంచి అభ్యసించాం కాబట్టి. కానీ నృత్యం నేర్చుకోవాలి అంటే ముందు అడుగుల నుంచి నేర్పిస్తారు. అడుగులు, తర్వాత కొంచెం పెద్ద స్టెప్స్, తర్వాత చిన్న చిన్న ఐటమ్స్, తర్వాత పెద్ద ఐటమ్స్, తర్వాత మనోధర్మంగా చేయగలిగేవి. సొంతంగా ఒక దేనైనా ఒక థీమ్ని ఇస్తే దాన్ని ఆలోచించుకుని సొంతంగా ఎట్లా ప్రజెంట్ చేస్తారు, అలాంటివన్నీ కూడా కావాలి అంటే ముందుగా తెలియాల్సింది మాట, పాట. అది ఏం జతి అడుగు వెయ్యాలి అంటే ప్రధానంగా కావాల్సింది జతి పలకడం ఎట్లా చేయాలి అనేది. సో అది నేను ఒక ఉదాహరణగా చూపిస్తాను మీకు, దాని గురించి వివరిస్తాను. నృత్యం ప్రారంభించే ముందు, కూచిపూడి నృత్యం ప్రారంభించే ముందు కూచిపూడి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి, ఆవిడ కూచిపూడి గ్రామానికి ఎలవేల్పు. ఆవిడ్ని తలుచుకుని ఒక అంబ ప్రార్థన, కూచిపూడి భాగవతులు అంటే వేదాంతం, వెంపటి, పసుమర్తి, ఏలేశ్వరపు, చింత, హరి మొదలగు వంశీకులందరూ, వాళ్ళందరినీ కూచిపూడి భాగవతులు అంటారనమాట. వీళ్ళందరూ పూర్వం ఒక 20-30 దశాబ్దాల కిందట, ఇంకా పూర్వమే అని చెప్పుకోవచ్చు, వాళ్ళు అమ్మవారిని ప్రార్థిస్తూ, కూచిపూడి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రార్థిస్తూ ఒక చిన్న పాటలాగా చేశారు, అంబ ప్రార్థన. అది ఎలా ఉంటుందంటే, కిడతక దొద్దు దీం దాం దొద్దు దీం దాం దీనత కిడతాహత కిడతక ధిత్తళంగు తళంగుతాం తద్దిమికిడ దిద్దిమికిడతక ధిత్తళంగు తళంగుతాం తాహత కిడ తజంత కిడతక ధిత్తళంగు తళంగుతాం కిడతక దొద్దు దీం దాం దొద్దు దీం దాం తద్దిత్తక దినతం తద్దిత్తక దినతం తద్దిత్తక దినతం అంబా పరకు దేవి పరకు మమ్మేలుమా శారదాంబ పరకు అంబా పరకు దేవి పరకు మమ్మేలుమా శారదాంబ పరకు వాణి పరకు గీర్వాణి పరకు వాణి చక్కని నీలవేణి పరకు ఓంకారి కౌమారి వారాహి శర్వాణి శంకరి వౌ లోకశక్తి పరకు అంబా పరకు దేవి పరకు మమ్మేలుమా శారదాంబ పరకు మూడు మూర్తులకు ఓ జనని మూడు మూర్తులకు ఓ జనని మూడు మూర్తులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బాల పరకు తకిట తాం తాం తాతయ్యను చూను తాండవమాడేటి తరుణి పరకు ఇరితిగా మిము కోరిన వారిని కవవే కనక దుర్గాంబ పరకు అంబ పరకు దేవి పరకు మమ్మేలుమా శారదాంబ పరకు ఓ ఓ ఓ
దుర్గాంబా తల్లి అంబ తజం తత తదిద్దితై దినకృతై. అలా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ పాటని పూర్వీకులు కూచిపూడి భాగవతులు మోహన కాంభోజి అనే రాగంలో సెట్ చేశారు. ఇప్పుడు ఏది ప్రారంభించిన కూచిపూడిలో యక్షగానం కానీ వ్యస్త నృత్యాంశాలు కానీ నృత్య రూపకాలు కానీ ఏది ప్రారంభించినా అంబ ప్రార్థన చేసి ముందుకు వెళ్తారనమాట. అలా కూచిపూడి నృత్యం నేర్చుకునే వాళ్ళకి ముందుగా లయ కంటే కూడా ప్రధానంగా అడుగు కంటే ప్రధానంగా ముందు మాట పాట రావాలి. అది ఎలా పాడాలో తెలిస్తేనే వాళ్ళు అడుగు దాని ప్రకారం 1 2 తాం తత్తై తేహి తా తేహి తెహిద అని వాళ్ళ అడుగు పడాలంటే అది వాళ్ళకి నోటికి రావాలి ముందు, జతి కానీ పాట కానీ. అలాగే జతిస్వరం కానీ లేకపోతే రామాయణ శబ్దం కానీ ఏది తీసుకున్నా కానీ వాళ్ళకి పాట వచ్చి ఉండాలి ముందు. అలాగే ఇప్పుడు యక్షగానం తీసుకుంటే నిండు కొలువై ఉన్నాడే నిఖిల కీర్తి గన్నాడే దండీతరి పూదైత్యుడే దానవేంద్రుడు నిండు కొలువై ఉన్నాడే దానవేంద్రుడు. అట్లా పాట వస్తే ఆ తర్వాత వాళ్ళు దానికి అభినయం కూడా చేయగలుగుతారు. 4 అభినయాలు: సాత్వికము, ఆహార్యాభినయము, ఆంగికాభినయము, సాత్వికాభినయము, వాచికాభినయం. ఈ 4 కూడా ముఖ్యంగా ప్రారంభమయ్యేది మాటతోనే. మాట పాట వచ్చుంటే ఆహార్యాభినయం అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ అదంతా చెప్తుంది. ఆంగిక అభినయము, వాచిక అభినయం, పాట పలకడం, అవన్నీ కూడా పాట రూపంలో మాట రూపంలో ముందుగా తెలుసుకొని ఉండాలన్నమాట. అందుకే నృత్యానికి సంగీతానికి చాలా దగ్గర సామీప్యం ఉంది. గీతం వాద్యం నృత్యమితి మునిభి ప్రకీర్తితే. అంటే గీతము వాద్యము నృత్యము ఈ 3 కలిస్తేనే, ఈ 3 సమాహారమే నృత్యము అని చెప్తారండి. ప్రత్యేకంగా కూచిపూడి నాట్యంలో ఈ సంగీతంలో ఈ రాగాల్ని మాత్రమే ఉపయోగించాలి అంటే ఆయా సందర్భాన్ని బట్టి భావాన్ని బట్టి ఈ రాగాల్ని మాత్రమే ఉపయోగించాలి అని ఏమైనా రూల్స్ లాంటివి ఉంటాయా అండి? మంచి క్వశ్చన్ వేశారండి. ఇప్పుడు దేనికైనా కూచిపూడి నృత్యానికి మూలము కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతం యొక్క బాణీనే వ్యస్త నృత్యాంశాలకు కానీ నృత్య రూపకాలకు కానీ లేదా యక్షగానాలు కానీ పెట్టేవారు అనమాట మన పూర్వీకులు. అంటే సంగీతం సమకూర్చేవాళ్ళు. పూర్వీ కళ్యాణికి సంబంధించి ఒక కృతి తీసుకుంటే అది రాగాలాపన పద్ధతిలో కర్ణాటక సంగీతంలో ఎలా ఉంటుందంటే నా తదరిన ఇది చిన్నగా పూర్వీ కళ్యాణి రాగం యొక్క ఆలాపన. జ్ఞానమోసగరాద సుజ్ఞానమోసగరాద. ఇది కర్ణాటక సంగీతంలో త్యాగరాజస్వామి వారి చేత సమకూర్చబడిన కృతి పూర్వీ కళ్యాణి రాగంలో. ఇదే మనకి కూచిపూడి నృత్యంలో తీసుకున్నట్లయితే ఒక యక్షగానంలో రక్షమాం సదా మురాహరే శ్రీనారసింహ రక్షమాం సదా మురాహరే శ్రీనారసింహ పక్షివాహ దాసనికరదనుజ రక్ష శిక్షాధ్యక్ష రక్షమాం సదా మురాహరే అని పూర్వీ కళ్యాణి రాగంలో. అంటే అక్కడ పాత్ర ఔచిత్యాన్ని బట్టి నాయికకి సంబంధించి ఆ రాగాన్ని ఈ విధంగా సమకూర్చారన్నమాట. అదే నేను సంగీతం సమకూర్చిన ఒక యక్షగానం గురించి చెప్తాను. కిరాత విలాసం అనే యక్షగానం. అది శ్రీమతి ఏబి బాలకొండలరావు గారికి, బాలక్క గారు అంటారు, ఆవిడికి నేను ఈ యక్షగానానికి సంబంధించిన నృత్యాన్ని సమకూర్చాను. దాంట్లో ఈ పూర్వీ కళ్యాణ్ రాగాన్ని ఎట్లా పెట్టానంటే నేను ఏమందునే నేనేమి చేసి తినే ఏమందునే నేనేమి చేసి తినే నా నేరమేమి వానికి చేసిన నేరమేమి ఏమందునే. అక్కడ పార్వతీదేవి విచారిస్తూ ఉంటుందన్నమాట. ఆ నాయికకి సంబంధించి ఆ రాగాన్ని ఎలా సమకూర్చాలో ఆ బాణిని నేను పూర్వీకుల నుంచి తీసుకుని ఆ కర్ణాటక సంగీత బాణిని యక్షగానంలో పట్టడం జరిగిందని. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ, మధ్యమావతి రాగంలో ఉషాపరిణయం అనే యక్షగానంలో ఉషాకన్య తన కలలో అనిరుద్ధుడు నాయకుడు,
అనిరుద్ధుడిని తలుచుకుంటూ ఉంటుంది. ఆ అనిరుద్ధుడిని తలుచుకున్నప్పుడు ఆయన కల్లోకి వచ్చినప్పుడు కళలోంచి లేచిన వెంటనే ఎక్కడ కనబడ్డనమాట. అప్పుడు చిత్రరేఖతో తన చెలికత చిత్రరేఖతో వివరిస్తుంది. మధ్యమావతి రాగం. ఏమి దెల్పుదునమ్మా పూర్ణేందువదనా అలా కాముసముడగు చక్కని కోమలాంగుడు ఒకడు నా కలలోపల సకల గతుల రతుల పెనగించి కానరాడదేమో ఏమి దెల్పుదునమ్మా అని ఉషా ముగ్ధ నాయిక. ఆ నాయికకి సంబంధించి ఆ పాత్రకి సంబంధించి ఆ సంగీతాన్ని మధ్యమావతి రాగంలో అలా సమకూర్చారు. అదేవిధంగా ఇందులో ఉషాసుందరి యొక్క తండ్రి అయినటువంటి బాణాసురుడి క్యారెక్టర్కి ఎలా సంగీతం పెట్టారంటే ఇదే మధ్యమావతి రాగాన్ని శంకర నా సహస్రభుజ శౌర్య విజృంభణకు ఓర్వలేక ఆ పంకజ గర్భుడు ఇంద్ర సుర పన్నగ కిన్నెర యక్షులాదిగాను జంకీ తొలగిపోయిరి ఇక సాహస వృత్తి రణం బొనర్ప ఏ ఒక్కను లేరు. తర్వాత శంకరుని చూసి అక్కడ దాకా సాహసోపేతంగా ఉంటాడు. నీవే రణవైభవశాలి వటంచు వేడితిన్ అని బాణాసురేంద్రుడు శంకరుణ్ణి తన ఇంటికి కాపలాగా ఉండమని ప్రార్థించే సన్నివేశంలో మధ్యమావతి రాగాన్ని ఇలా సమకూర్చారు. సో ఇలానే కాదు, అలాగే ఒక రాక్షసుడికి పాత్ర యొక్క ఔచిత్యాన్ని బట్టి ఆ రాగాన్ని ఎలా సమకూర్చాలి అనేది. అదే మధ్యమావతి రాగాన్ని కర్ణాటక సంగీత బాణీలో కచేరీ సాంప్రదాయం ప్రకారం తీసుకుంటే త్యాగరాజస్వామి వారిది వినాయకుని వలెను బ్రోవవేనను వీణ నిను వీణ వేల్పులెవరం. త్యాగరాజస్వామి వారు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఇది భక్తి రస ప్రధానమైనటువంటి సంగీతంలో ఆయన చేసిన త్యాగరాజస్వామి వారు ఆయన్ని రాముల వారికి అంకితం ఇచ్చుకుని అట్లా ఆ రాగాల్ని అలా సమకూర్చుకున్నారు ఆయన కృతుల్లో. అదే యక్షగాన బాణికి వస్తే అది పూర్వీకులు దాన్ని ఆ రాగాల్ని ఆయా పాత్ర ఔచిత్యాన్ని బట్టి ఇలా సమకూర్చడం జరిగింది. ప్రత్యేకంగా అంటే ఈ రాగాల్ని మాత్రం అంటే కూచిపూడి అనగానే మనకి చాలా వెంటనే కూచిపూడి అనగానే కొన్ని రాగాలు గుర్తొస్తుంటాయి. అలా ప్రత్యేకంగా చెప్పుకునే రాగాలు ఏమున్నాయి అంటే ఎక్కువ పాటలు కీర్తనలు అందులో కూర్చడం జరిగింది కదా కూచిపూడి వారు ప్రత్యేకంగా? కాంభోజి, శహన, ఏమి దెల్పుదునమ్మా ఇందాక నేను అది మధ్యమావతి రాగంలో పాడాను, దాన్నే శహన రాగంలో పెట్టారు. పూర్ణేందువదనా అలా. భైరవి, ఉషాపరిణేలు అవును, భైరవి, మధ్యమావతి, ఇంకా బిలహరి, శంకరాభరణం, ఖమాస్, అట్లా చాలా రాగాలు ఉన్నాయండి. ప్రత్యేకంగా ఇవే అని లేవు, కానీ వాళ్ళు ఏం చేశారంటే పూర్వీకులు కొన్ని మేళకర్త రాగాలను తీసుకున్నారు. మేళకర్త రాగాలంటే సంపూర్ణ రాగాలు అనమాట, కంప్లీట్గా సరిగా మా పదని సని దమగరి శంకరాభరణం అట్లా కొన్ని మేళకర్త రాగాలు తీసుకున్నారు, కొన్ని జన్య రాగాలు, జనక రాగాలు, కొన్ని ఉపాంగ రాగాలు, వీటన్నిటిని కూడా తీసుకున్నారు. ఇంకా మ్యూజిక్లోకి నేను ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే సంగీతం నృత్యాలు రెండింటిని కంపేర్ చేస్తూ మనం చెప్తున్నాం కాబట్టి ఈ మ్యాటర్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. కొన్ని యక్షగానాల్లో జానపద నృత్యాంశాలు కూడా వస్తూ ఉంటాయి, వాటికి ప్రత్యేకంగా ఈ రాగాలను ఉపయోగించడం ఏమైనా జరిగిందా అండి? అంటే ముఖ్యంగా ప్రహ్లాదలో కూడా చూస్తూ ఉంటాయి, ఎక్కువగా జానపద నృత్య బాణీలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఎలాంటి రాగాలు పెట్టచ్చు అంటే జానపద నృత్యాలకి మన పూర్వీకులు పెట్టింది దేశాక్షి రాగం. అంటే అది ఎలా ఉంటుందంటే
అలా దేశాక్షి రాగం, లేదంటే బిలహరి రాగం, లేకపోతే మధ్యమావతి రాగం, మాయామాళవగోళ, ఇట్లా కొన్ని చాలా లిమిటెడ్ రాగాస్ని మన పూర్వీకులు, కూచిపూడి పూర్వీకులు జానపద సంగీతానికి సమకూర్చారు. అలాంటి వాటిలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దేశాక్షి రాగంలో నేను సెట్ చేసిన ఒక చిన్న కంపోజిషన్ చెప్తాను. వల్లి మాత ప్రవేశధరువు, ఇది శ్రీవల్లి మాత, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్య, మొదటి భార్య. గింత త దిన్ గింత త దిన్ దిన్ త దిన్ తకిడ 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 వల్లరి బోలిన వల్లి వెళ్ళి విరియుకొండ మల్లి జల్లరి పలుకుల నల్లి అలరారు జాబిల్లి చెల్లి హోయ్ హోయ్ వల్లరి బోలిన వల్లి వెళ్ళి విరియుకొండ మల్లి జల్లరి పలుకుల నల్లి అలరారు జాబిల్లి చెల్లి. అదే ఆవిడ కోయ వేషం వేసుకుని అట్లా వనాల్లో తిరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి దేశాక్షి రాగం మన పూర్వీకులు పెట్టిన రాగానే నేను ఆ బాణి, ఆ పణితులు ఎక్కడ చెడకుండా అట్లా పెట్టాను. ఈ మధ్య గ్రామ దేవతలు అనే ఒక నృత్య రూపకానికి నేను సంగీతం సమకూర్చానండి. దానికి ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్లో మాయామాళవగోళ రాగం తీసుకున్నాను. ఫస్ట్ ఒక గ్రామ దేవత. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా. గ్రామ జాతి గుండెలో జీవనదములు జాలువారే జానపదములు గ్రామములు కాపాడవెలసిరి గ్రామ దేవతలు ఎందరో ఇట. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అని ఒక గ్రామదేవతకి సంబంధించి మాయామాళవగోళ రాగాన్ని సమకూర్చాను. అలాగే ఇంకొకటి ఉంటుంది ఇదే దేశాక్షి రాగంలో. అది ఎలా నేను సెట్ చేశానంటే పల్లె సీమలు పచ్చగుండా ఊరువాడ ఎదలు నిండా పల్లె సీమలు పచ్చగుండా ఊరువాడ ఎదలు నిండా చేతి కడ్డము ఎటి నిలువ కట్టడాలకు కాపుతానై పల్లె సీమలు పచ్చగుండా అట్లా వస్తుందండి. అంటే మన పూర్వీకులు చేసిన బాణీని ఎక్కడ చెడకుండా వేరే రాగాలు బాణీ చెడకుండా, లేదంటే హిందుస్థానీ రాగాలు కానీ అవైనా కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా నేను పెట్టాను. రాగాలకి న్యాయం చేసేటట్టుగా నేను వాళ్ళ చేసిన పద్ధతి బాణి ఎక్కడా పోకుండా అట్లా సమకూర్చడం జరిగిందండి. అంటే ప్రత్యేకంగా దీనిలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు కర్ణాటక సంగీతం కచేరీలు ఇచ్చేటప్పుడు మీరు పాడే విధానం వేరే ఉంటుంది. అలాగే నాట్యానికి పాడడం అనేది కంప్లీట్గా అది వేరే అంటే ఇప్పుడు మీరు జానపదం వినిపించారు, లేదంటే ముగ్ధనాయక్కి ఇలా ఉంటుంది, ఒక రాక్షసుడికి అయితే ఇలా ఉంటుంది అని మీరు అంటే అదే రాగాన్ని ఇన్ని రకాలుగా చూపించారు. అదే సమయంలో కచేరీల్లో పాడేటప్పుడు ఆ రాగం యొక్క తీరు మారిపోతుంది, రూపం మారిపోతూ ఉంటుంది కదా. దీనికి ప్రత్యేకంగా మళ్ళీ శిక్షణ తీసుకోవాలంటారండి? శిక్షణ తీసుకోవాలి అని నేను చెప్పను, కానీ చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల నాకు 10-11 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారు కూచిపూడి గ్రామంలో ఒక ప్రోగ్రాం నిర్వహించారు. అంటే ఎవ్రీ ఇయర్ పసుమర్తి కేశవ ప్రసాద్ గారు మా తాతగారు అవుతారు ఆయన ఎవ్రీ సంవత్సరం ప్రతి ఇయర్ దేవుడి కళ్యాణం నిర్వహించేవాళ్ళు. అందులో మా కచేరీ ఎప్పుడు పెట్టించేవాళ్ళు, కూచిపూడి సిస్టర్స్ మీరు పాడాలి అని పెట్టించేవాళ్ళు. సో అలా కచేరీ సాంప్రదాయం ప్రకారం పాడడం అలవాటైంది. తర్వాత మా నాన్నగారు ప్రోగ్రామ్ చేయించేటప్పుడు, ఇందాక అదే చెప్తున్నాను, ప్రోగ్రామ్ చేయించేటప్పుడు కూచిపూడిలో ఎందుకు ఆ ఐటమ్స్ అని నేను పర్ఫామ్ చేస్తాను కాబట్టి పాట కూడా నాకు తెలుసు. సరే మా నాన్నగారు పాడుతున్నారు స్టేజ్ మీద, పాడుతుంటే నేను కూడా పక్క నుంచి నుంచుని వెనకాల కింద నుంచుని పాడుతున్నాను, జతిస్వరం ఏదో చేయిస్తున్నారు. సో నన్ను చూసి దా పాడు పైకి రాని సైగ చేస్తున్నారు ఇలా పాడుతూ. చేస్తుంటే నాకు ఒక క్షణం కొంచెం భయం అనిపించింది. సరే నాన్న పిలిచారు కదా వెళ్ళాలని చెప్పి వెంటనే స్టేజ్ మీద కూర్చుని, నేను అప్పుడు ఏదో చిన్న ఫ్రాక్లో ఉన్నాను, కూర్చుని నాన్న పాడేది నేను నాన్నతో పాటు నేను పాడేస్తున్నాను, మా నాన్నగారు పాడేది.
ఏం చేయిస్తున్నారంటే జతీస్వరం చేయిస్తున్నారు లాస్ట్ది. సా ని రి స ని ప ద ద ప మ ప మ రి మ ప తరగిడతగ దింద తత్వం తరగిడతగ దింద త మరి మ ప ని స రి స ని ద ద తరగిడతగ దింద తరగిడతగ దింద త. సో ఇవన్నీ నాకు నోటికొచ్చు, చేయడం కూడా వచ్చు కాబట్టి నేను ఆ టైంలో పాడగలిగేశాను. ఆ తర్వాత మా నాన్నగారి నుంచి తీసుకున్న ఫస్ట్ కాంప్లిమెంట్ అది. బాగా పాడావురా నాన్న అన్నారు. అంటే అప్పటిదాకా నేను డాన్స్కి పాడలేదు, కానీ అవి చిన్నప్పటి నుంచి అవి చూస్తూ డాన్స్ చేస్తూ మా నాన్నగారు పాడే బాణీని అలవాటు చేసుకుంటూ అది నేర్చుకుని ఉన్నాను. అంటే నేర్చుకోలేదు, వింటూ ఉన్నాను కాబట్టి ఆ టైంలో పాడేసేసాను. కాబట్టి ఏంటంటే ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేర్చుకునే విద్యార్థులు ఎవరైనా కానీ ముందు గురువుగారు చెప్పేది డాన్స్ నేర్పించేటప్పుడు వాళ్ళు ఏం పాడుతున్నారు అది అబ్జర్వ్ చేయాలి. ఆ పాట ముందు నేర్చుకుని వాళ్ళు ఎలా పలుకుతున్నారు నేర్చుకుని ఆ రాగంలో పాడలేకపోయినా అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు సింగ్ ఇన్ దట్ రాగం. అట్లా కొంచెం పాడి అప్పుడు పాట వస్తే అప్పుడు ఆటోమేటిక్గా లయ, ఇందాక స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను నేను, లయ ఆటోమేటిక్గా దానికి అనుగుణంగా అడుగు పడిపోతుంది. అది ప్రత్యేకంగా శిక్షణ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే కర్ణాటక సంగీతంలో మామూలుగా కచేరీ సాంప్రదాయం ప్రకారం పాడేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే ఇది యక్షగానాలు, నృత్య రూపకాలు, ఈ సోలో ఐటమ్స్ ఇవన్నీ కూడా కర్ణాటక సంగీతమే, కానీ దానికి పాడే విధానం వేరుంటుంది. ఆ నాయికని బట్టి, అక్కడ నవరసాల్లో ఏ రసం, ఆ రసానికి ప్రాముఖ్యతని బట్టి ఆ భావాన్ని మనం పాడేవాళ్ళు ఫీల్ అవుతుంటేనే ఆ డాన్స్ వాళ్ళు చేసేవాళ్ళు చేయగలుగుతారనమాట. అట్లా పూర్వము మా తాతగారు పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ గారు యక్షగానాలు చాలా బాగా పాడేవాళ్ళు, సూత్రధారుడు వేషం కూడా వేసేవాళ్ళు. సో ఒక సందర్భం, చిన్న సందర్భం చెప్తాను మీకు. తాతగారు మాకు వివరించిన సందర్భం అది. పద్మశ్రీ సత్యనారాయణ శర్మ గారు స్త్రీ పాత్రలకి చాలా ప్రాముఖ్యత వహించారు. ఆయన వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, ఆయనే పద్మశ్రీ సత్యం గారు అని కూడా అంటారు. సో ఆయన తాతగారితో అన్నారట ఒకసారి, ఏంటి కృష్ణశర్మ ఇవాళ ఏం పాడుతున్నావు నువ్వు యక్షగానం అంటే, నువ్వేది నర్తిస్తావో దానికి నేను పాడతాను అని అన్నారట. నువ్వు ఏది పాడతావో అది నేను చేస్తానని పద్మశ్రీ గారు ఖచ్చితంగా. అంటే వాళ్ళకి అన్ని యక్షగానాలు కానీ అన్ని అసలు టిప్స్ ఆఫ్ ద ఫింగర్ అనమాట. అట్లా నోటికి వచ్చి ఉండేవి. ఎప్పుడు నిద్రలో లేపాడినా పాడేవాళ్ళు, నిరంతర సాధన చేస్తూనే ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు. కాబట్టి పుస్తకాల్లో చూసి పాడాలి అన్న యావ వాళ్ళకి ఎప్పుడు లేదు. నువ్వేం పాడితేనే అది చేస్తాను, నువ్వు ఏది చేస్తే అది నేను పాడతాను అన్న పోటాపోటీగా ఉండేవాళ్ళు. అంత విద్వత్తు వాళ్ళు, అంత పాండిత్యము. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇదే అసలు అదొక యజ్ఞంగా ఫీల్ అవ్వాలి. మనం ఏదైనా నేర్చుకుంటున్నాము అంటే సంగీతం కానీ నృత్యం కానీ, ఏదో ప్రస్తుత కాలంలో అందరూ ఎలా నేర్చుకుంటున్నారంటే ఒక 4-5 ఐటమ్స్ నేర్చేసుకుని బోర్డు పెట్టేస్తున్నారు. నేను ఒక డాన్స్ మాస్టర్ సో అండ్ సో, లేదంటే మ్యూజిక్ టీచర్ సో అండ్ సో. అదే మనకి ఏమొచ్చు, ఏం నేర్చుకుంటున్నాము, ఎక్కడి నుంచి మన మూలాలు ఏంటి అలా తెలుసుకుని దాన్ని బట్టి కొంతన నేర్చుకుని ఇంకా పెద్ద గురువుల దగ్గర ఇంకా అసలు నిత్య విద్యార్థులుగా నేర్చుకుంటూ ఉండడమే అసలు ఎవరైనా సరే. అట్లా నేర్చుకుంటే కానీ ఈ సాంప్రదాయాన్ని మనం నిలబెట్టగలం అనమాట. ఈ లెగసీని మనం కాపాడగలం, తర్వాత తరాలకి అందించగలం మనం. దీనికి ప్రత్యేకంగా శిక్షణ అయితే అవసరం లేదు. అది చూసి నేర్చుకోవాలి, చెయ్యాలి, గురువులను అడిగి తెలుసుకోవాలి, నిరంతర సాధన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాం మనం. మీకంటే మీరు కూచిపూడి గ్రామంలో పుట్టారు. మీ పూర్వీకులందరూ కూచిపూడి నాట్యంతోనే, అంటే వాళ్ళ శ్వాస, వాళ్ళ జీవన విధానం అన్నీ నాట్యంతోనే ముడిపడి ఉన్నాయి. భాగవతులని కూడా అంటాం. మరి అందరికీ అలాంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఒక సంగీతం నేర్చుకునే ఒక అమ్మాయి ఉంది, తనకి ఇంటి వాతావరణం డాన్స్తో ఎటువంటి సంబంధం ఉండదు, అసలు ఎప్పుడు చూడలేదు. అంటే కొంతమంది ఇళ్లలో చాలా కట్టుదిట్టంగా పెంచుతారు. అంటే సంగీతం నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం, ఇంకా వేరే దేంతో సంబంధం. మరి వాళ్ళకి ఈ నాట్యంలో ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క ఆ లక్షణాలు ఎలా తెలుస్తాయి? వాళ్ళు రేపటి రోజున ప్రొఫెషనల్ సింగర్స్గా ఎదిగినప్పుడు, ఇప్పుడు ఒక కళాకారిని మాకు కొరియోగ్రఫీ అదే సంగీత రూపకల్పన చేసి ఇవ్వమంటారు, ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఆ పాత్ర అవశిష్టం తెలియకుండా చేయలేరు కదా వీళ్ళు, ఎలా తెలుస్తుంది అంటారు వాళ్ళకి? అంటే ఏంటంటే ఫస్ట్ సంగీతం కానీ నృత్యం కానీ లలిత కళలు అన్నీ కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి, గాడ్ గిఫ్ట్. అది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. చదువు, ఇంకా వేరే వేరే వ్యాపారం అవన్నీ ఎట్లాగైనా మనం చూసి నేర్చుకోగలం. చదువు దాని అంతటదే వచ్చేస్తుంది. కానీ ఇవి మాత్రం గాడ్ గిఫ్టెడ్. ఫస్ట్ థింగ్ అది లేదు, గాడ్ గిఫ్టెడ్ కాదు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి
ఇందాక చెప్పినట్లుగానే పెద్ద గురువుల దగ్గర సజెషన్స్ తీసుకుంటూ ఒక్క గురువునే నమ్ముకుని, ఫస్ట్ థింగ్ ఒక్క గురువునే నమ్ముకోవాలి. ఆయన దగ్గరే మెళకువలు నేర్చుకుంటూ వాళ్ళు నృత్యమైనా సంగీతమైనా అందులో కొంచెం నిష్ణాతులు అవ్వడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఇప్పుడు సొంతంగా కొరియోగ్రఫీ లేదంటే మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి అంటే కనుక దాని మీద కొంత అవగాహన ఉండాలి, సాధన చేయగలరు. పెద్ద వాళ్ళు ఎలా చేశారు, ఈ యక్షగాన బాణిని ఎలా చేశారు, లేదంటే నృత్య రూపకం తీసుకుంటే దీనికి ఎట్లా చేశారు, మ్యూజిక్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి దీనికి ఎట్లా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొంత జ్ఞానం ఉండాలి, సంగీత జ్ఞానం కొద్దిగా అన్నా ఉంటే వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు ఫస్ట్ టైము నా ఎగ్జాంపులే చెప్తాను. ఫస్ట్ నేను చేసిన బ్యాలే గోదా కళ్యాణం. అది శ్రీ వేదాంతం వెంకటాచలపతి గారికి నేను మ్యూజిక్ చేశాను. అది నాకు చాలా భయం వేసింది, ఎలా చేయాలి మ్యూజిక్. సంగీతం తెలుసు అంటే కొంత తెలుసు, నేను కొంత నేర్చుకున్నాను కాబట్టి కొంత తెలుసు, కానీ మ్యూజిక్ ఎలా చేయాలి అని చాలా కంగారు పడ్డాను ఫస్ట్లో. సరే పర్వాలేదురా నువ్వు చేయనా అని వెంకటాచలపతి మావయ్య గారు అన్నారనమాట. సో అట్లా నేను ఒక చిన్న గోదా కళ్యాణంలో ఒక చిన్న బిట్ చెప్తాను, అది ఎలా చేశానో కూడా చెప్తాను నేను. ఒక రాగం అంటే రాగాల గురించి కొంచెం నాకు ఐడియా ఉంది తాతగారు చెప్పడం వల్ల, తర్వాత మా గురువుగారు పెమ్మరాజు సూర్యారావు గారు ఆయన చెప్పడం వల్ల. కాబట్టి అది నేను ఎలా చేశానంటే తిలంగ్ రాగంలో గోదాదేవి ప్రవేశధరువు. వచ్చెనిదిగో గోదావరి జాక్షుల నడుమ ముచ్చటగ సోయగపు మురిపెములు మెరగ పసని పమగ వచ్చెనిదిగో గోదావరి జాక్షుల నడుమ చిరువందెరవళులతో వందనములందుకొని సందడిని చేయుచు గోవిందు దలచుచు కుందాది సూనములు సుందరముగ చేర్చి బృందావనానందుడెందమందున నుంచి సని పగమగస వచ్చెనిదిగో గోద అని చేశాను. ఇది నాకు ఎలా వచ్చింది అంటే కొన్ని రాగాలు ఆలోచించాను, ఏ రాగం అయితే సెట్ అవుతుంది. అసలు నాకు తెలియదు ఎలా చేయాలి ఏమీ తెలియదు ట్యూనింగ్. కానీ ఈ రాగం అయితే బాగుంటుంది ఎందుకో మైండ్లో అనిపించింది. తిలంగ్ రాగం ఇది. తిలంగ్ రాగంలో నాకు తెలిసింది ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎందుకు ఆ రాగం గుర్తొచ్చేది, పాడుకున్నాను. వెంటనే ఇలా చేస్తే బాగుంటుందేమో ఒక లైన్ పాడుకున్నాను. దాని నుంచి వెంటనే ఒక్కొక్క అంకము చేయడం ప్రారంభించాను. అట్లా మ్యూజిక్ కంపోజిషన్ చేయగలగాలి అంటే కొంత సంగీత నాలెడ్జ్ ఉండాలి, కొంత సంగీత జ్ఞానం ఉండాలి, ఆ రాగాల మీద కొంచెం అవగాహన ఉండాలి, లేకపోతే సంగీతం చేయడం చాలా కష్టం. అలాగే డ్యాన్స్ కొరియోగ్రఫీనే అయినా అంతే. ఒకదానికి జతి ఎలా పెట్టాలి, లేదంటే ఇక్కడ ఏ అడుగు పెడితే బాగుంటుంది, అవన్నీ కూడా కొంత అవగాహన ఉండాలి. కొంత గురువులను అడిగి సొంతంగా చేసి జతి సమకూర్చుకుని ఇలా చేశాను గురుగారు ఎలా ఉంది అని వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఆ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటే కొరియోగ్రఫీ అలవాటైపోతుంది. సో దీనికి ప్రత్యేకంగా నాకు గురువు గారు మా పెదనాన్నని కూడా చెప్పుకోవచ్చు, ఎలా చేయాలి సంగీతం బాణి ఎలా చేయాలి అనేది. మా పెదనాన్న శ్రీ పసుమర్తి శేషబాబు గారు, ఆయన దగ్గర కూడా నేను కొన్ని నృత్యంలో కొన్ని అంశాలు, సంగీతంలో కూడా కొన్ని మెళకువలు నేర్చుకున్నాను పసుమర్తి శేషబాబు గారి దగ్గర. అలాగే మీ చుట్టూత అందరూ చక్కగా నాట్యానికి సంబంధించిన గురువులు, సంగీతానికి సంబంధించిన గురువులు, వాళ్ళలో పుట్టడం కూడా ఒక అదృష్టం. నిజంగా నా అదృష్టం ఉంది. తర్వాత మా బాబాయ్ దగ్గర కూడా కొన్ని మ్యూజిక్లో కొన్ని మెళకువలు నేర్చుకున్నాను, డాన్స్లో కూడా. ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డీ పసుమర్తి విఠల్ గారు. పసుమర్తి విఠల్, భారతి మా పిన్ని పేరు, వాళ్ళిద్దరూ కలిసి నృత్యం చేస్తారు. సో నేను వాళ్ళకు కూడా మ్యూజిక్ కంపోజిషన్స్ చేసి ఇచ్చాను, వాళ్ళకు కూడా పాడాను. ఎస్ఎన్ఏ ప్రోగ్రాము, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్లో పాడాను మా పెదనాన్నకి బాబాయ్కి. ఇప్పుడు ఆది నాట అంత్యసురట అని చెప్పనని ఒక నానుడు ఉంది కదా, అసలు అది ఎందుకు వచ్చింది? అది అంటే తప్పనిసరిగా అది మనం ఫాలో అయి తీరాలంటారా నాట్యంలో? నాట్యంలో అంటే నాట్యానికి ఇందాక చెప్పుకున్నాము, గీతం వాద్యం నృత్యం ఈ మూడు కలిస్తే నృత్యం అని అనబడుతుంది అనమాట. త్రయం నృత్యమిత్యభిధీయతే అని. సో ఆది నాట, ఇప్పుడు నర్తకుడు నర్తించాలి అంటే ఒక పాట కావాలి కదా, భావాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక దరువు రూపంలోనో, లేదంటే ఏదైనా దరువో, లేదంటే కందార్థమో ఇందాక చెప్పుకున్నట్లు అట్లా ఆ పాత్ర
పాడుకుంటూ వస్తారు. ఇదివరకు కూచిపూడి భాగవతులు వాళ్ళ పాత్రల్ని వాళ్ళే పాడుకునేవాళ్ళు. అట్లా నృత్యం చేస్తున్నారు అంటే దానికి ఖచ్చితంగా పాట ఉండాలి, జతి లేదా పాట రూపంలో వాళ్ళు పాడుతుంటేనే వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు కదా. అట్లా సంగీతానికి సంబంధించి పాట ప్రారంభమయ్యేటప్పుడు ఆది నాట అంత్యసురటి అనే నానుడి ఖచ్చితంగా ఉండేది. ఆది నాట అంటే నాటరాగం. అంటే ప్రత్యేకంగా నాటరాగానికే మాత్రమే ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది? అంటే ఈ రాగంతో మాత్రమే ప్రారంభించాలి అంటే మనం సంగీతం నేర్చుకునేటప్పుడు మాయామాళగోళ రాగంతో స్టార్ట్ చేస్తాము, కానీ మరి డాన్స్కి వచ్చేటప్పటికి మొదటి ఈ రాగంతోనే మొదలు పెట్టాలి అని ఎందుకు? మాయామాళగోళ రాగంనే నేర్పించాలి అని లేదండి. మన కర్ణాటక సంగీతంలో బేసిక్స్ అన్ని మాయామాళగోళ రాగంలో చెప్తారు. అది పురందరదాసులు వారు అట్లా ఒక రాగం ఉంటే బాగుంటుంది, అది కొంచెం ఆ స్కేల్ ఈజీగా ఉంటుంది, అది విద్యార్థులకు నేర్చుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఆ స్వరస్థానాలు శుద్ధ రిషభము, శుద్ధ మధ్యమము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకల్ నిషాదం, ఇవన్నీ కొంచెం పాడడానికి అనువుగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకు అది నేర్పిస్తారు. అదే హిందుస్థానీ మ్యూజిక్ లో తీసుకుంటే మీరు ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతము అక్కడ వాళ్ళు ప్రారంభమే కళ్యాణి రాగంలో ప్రారంభిస్తారు. అలా ప్రారంభిస్తారు. సో ఇదే ఖచ్చితంగా తీసుకోవాలనే రూల్ లేదు. అట్లాగే నాట కూడా నాటే తీసుకోవాలి అని ఖచ్చితంగా రూల్ లేదు, కానీ ఏదో ఒక రాగంతో ప్రారంభిస్తే ఇది దివ్యమైన మంగళప్రదమైన రాగము నాట. అన్ని రాగాలు మనకి అట్లానే ఉంటాయి కర్ణాటక సంగీతంలో, బట్ ఇది కొంచెం వినడానికి చాలా ప్రజల మనసు చేసేటట్లుగా ఉంటుంది అనమాట నాటరాగం. ఇది చలనాట యొక్క జన్యం. సో అందుకని ఆది నాట అనే రాగాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే అంత్య సురటి జయమంగళం నిత్య శుభమంగళం, లేదంటే ఈ మంగళం కాకుండా సురటి రాగంలో అంటే ఈ యక్షగానాల్లో కానీ ఏమైనా అంటే అందరికీ ప్రేక్షకులకి తెలిసే ఒక కీర్తన లాంటివి ఏమైనా ఉన్నాయంటే సురటి రాగంలో ఎప్పుడు మంగళమే వింటూ ఉంటాం అనిపించింది. అవునవును, అలా కాకుండా సౌరాష్ట్ర రాగంలో కూడా త్యాగరాజ స్వామి వారు పెట్టారు మంగళం. పవమాన సుతుడు పటు పాదార విందములకు నీరామ రూపములకు నిత్య జయ మంగళం, అలా సౌరాష్ట్ర రాగంలో ఇంకా సింధు భైరవి రాగంలో కూడా మంగళం చేస్తూ ఉంటారు కొంతమంది. సో అంటే ఏదైనా రాగం పెట్టుకోవచ్చు, బట్ ఎస్పెషల్లీ ఇది అని ఫిక్స్ చేసుకుంటే ఇంకా అయిపోయింది మంగళం ఇది అని ఒక కంక్లూజన్కి వస్తారన్న ఉద్దేశంతో ఆ రాగాన్ని అట్లా పెట్టడం జరిగిందండి. కూచిపూడిలో లేదంటే నాట్యంలో మనం మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు కొన్ని జతులను పెట్టుకుంటూ ఉంటాం కదా, దానికోసం ప్రత్యేకంగా ఎటువంటి అంటే జతి మీద ఆ యతి జ్ఞానం కంపల్సరీగా ఉండాలి అని చెప్పని అంటారు. అసలు అవి ఏంటివి అంటే చూసేది చాలామంది స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారు, కొంచెం దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వగలరా? అంటే వాళ్ళు జతి కంపోజ్ చేసుకోగలడం గురించి, జతి ఎలా కంపోజ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న జతులు ఏదైనా ఒక కీర్తనలో ఓకే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లయ మీద కొంచెం జ్ఞానం ఉండాలి. తిస్రంలో వెళ్తుందా, లేదంటే చతురస్ర గతిలో వెళ్తుందా, లేదంటే ఖండంలో వెళ్తుందా, అది తెలుసుకుని పూర్వీకులు ఈ జతులు ఎలా చేశారు ఆ జతులను ఒకసారి ఐడియాలో పెట్టుకుని దాని ప్రకారం ఇప్పుడు ఖండంలో ఉంటే ఖండంలో, లేదంటే తిస్రం ఏదైనా కానీ, ఇప్పుడు ఖండం వద్దులేండి కొన్ని నేర్చుకునే విద్యార్థుల కోసం అంటున్నారు కాబట్టి తిస్రం కానీ చతురస్రం కానీ తాంగుడు తొంగ ఆ జతే ఉందని తాంగుడు తొంగ దిక్కు తక్క కిన్న జేకుడు జేకుడు కిడతక జంతారి కుందారి కుక్కు జగ కిన్న కుద్ది తా తై తత్త హత్త తై ఈ జతి ఉంది. దీన్ని పూర్వీకులు కూచిపూడి వారు 2-3 రకాలుగా చేసేవాళ్ళు. యాక్చువల్లీ తాంగుడు తొంగ దిక్కు తక్క ఇలా చేస్తారు, తాంగుడు తొంగ దిక్కు తక్క కిన్న జేకుడు జేకుడు కిడతక. ఇంకొక వాణిలో తాంగుడు తొంగ దిక్కు తక్క అంటే ఇలా కాదు, ఇలా ఇలా ఆపోజిట్ లో వెళ్లకుండా ఇలా స్ట్రైట్ గా అన్నమాట. అది మాకు రత్నేశ్వర్మ గారు నేర్పించారు. తాంగుడు తొంగ దిక్కు తక్క ఇది వేదాంత రాధేశ్యంగా పెదనాన్న దగ్గర నేర్చుకున్నాము డిప్లొమాలో చేసేటప్పుడు. ఇది ఒక బాణి. తాంగుడు తొంగ దిక్కు తక్క కిన్నా జేకుడు జేకుడు కిడతగా కాలు పైకి వెళ్తుంది. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాణి అన్నమాట. ఎలా అంటే
దాన్ని పూర్వీకులు ఎలా ఉపయోగించారో ఆ పాత పోజెస్ కానీ ఏవైనా కానీ ఆ అడుగులన్నీ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హస్తాభినయం కానీ హస్తాన్ని ఎట్లా పెడుతున్నారు వాళ్ళు, అట్లా అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని వాటికి ఎక్కడ భంగం కలగకుండా ఆ ప్రకారంగా ఈ జతని కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇలా పెట్టారు కదా, వాళ్ళు ఇంకొక రకంగా నేను అంటే జతికి డాన్స్ కొరియోగ్రఫీ కాదు, జతిని తయారు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదే చతురస్రం అయితే ఇప్పుడు తంగుడు తొంగ దిక్కు ఉంది కదండి, అలా వాళ్ళు గిడత తజం గిడతాం తజం. మరి ఇప్పుడు ఈ శబ్దం అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, తను చాలా కాలం డాన్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా నేను కొత్తగా రూపకల్పన చేసుకుందాం అనుకుంటున్నాను అంటారు. ఈ సంగీతం కంపోజ్ చేసే మాస్టర్ గారికి ఈ స్టూడెంట్కి వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా కుదురుతుంది? అంటే జతి ఈమె మనసులో ఏదో ఒకటి ఉంది, దాన్ని ఆవిడ చెప్పాలి అని అంటే వీళ్ళిద్దరికి ఆ లాంగ్వేజ్ ఏంటి, ఎలాగా కోఆర్డినేషన్ కుదురుతుంది అంటారు? అంటే ఇప్పుడు తను ఏదైనా జతి ఫిక్స్ చేసుకుని మైండ్ లో ఒక తిస్రగతిలో ఒక జతి చేయాలి, ఇక్కడ ఒక జతి పెట్టుకుందాం మాస్టర్ గారు అని చెప్పని అడిగారు. ఒక తిస్రగతిలో ఆ జతి రూపకల్పన ఎలా జరుగుతుంది? ఇప్పుడు తను చేసుకున్నది గురువు గారికి వినిపిస్తుంది. తజ్జంత జంత తక జంత జంత తజ్జంత జంత కిడగదరగిడతాం. అది అది ఆటోమేటిక్గా తనకి తెలిసి ఉండాలి, ఖండగతి తెలిసి ఉండాలి. లేదంటే గురుగారిని ఇలా చేస్తున్నాను తక్క తకిట తకిట తజ్జం కిడగదరగిడతాం అని తెలిసి ఉండగలగాలి తనకి. లేదు అంటే ఆ జతులు ప్రొనౌన్సియేషన్ చేయడం రాకపోతే ఆ ఖండగతులు ఇక్కడ ఇలా రావాలనుకుంటున్నాను గురుగారు ఎట్లాగూ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదంటే ఇంకొంచెం ప్రావీణ్యత పొందాలి అంటే వాళ్ళకి చూసి నేర్చుకోవడం, లేదంటే సొంతంగా జతులు అక్కడ ఇప్పుడు కిడతజం కిడతజం తాంగిడతజం అలాంటివన్నీ వాళ్ళు అందులో ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకోగలగాలి. మృదంగ శబ్దాలు మామూలుగా ఒక జతి కొరియోగ్రఫీ చేయాలి అంటే మృదంగ శబ్దాలని తెలిసి ఉండాలి కదా, వీటి కోసం ప్రత్యేకంగా మళ్ళీ శిక్షణ తీసుకోవాలంటారా? ప్రత్యేకంగా శిక్షణ అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో అది ఖచ్చితంగా నేర్చుకుంటే ఆ జతులు ఆ పలికే విధానం అదంతా కూడా వాళ్ళకి నోటికి వస్తుంది. దాని ప్రకారం ఇవే దీంట్లో ఉండే జతులే మృదంగంలో కూడా ఉంటే ఇంకొంచెం అదనంగా యాడ్ చేసుకుంటారనమాట అవి అంతే. సో మృదంగం గురించి తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఇది క్షుణ్ణంగా ఫస్ట్ వాళ్ళు ఏది నేర్చుకుంటున్నారో అది నోటికి రావాలి. అది క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క లక్షణాన్ని బట్టి ఇక్కడ ఈ జతి అనేది పెట్టుకోవాలంటారా? ఇప్పుడు సపోజ్ ఇందాక ముగ్ధ నాయక గురించి మీరు పాడారు మధ్యమావతి రాగంలో, అక్కడ ఒక జతి మధ్యలో మనం పెట్టుకోవాలి అనుకుంటే కంపోజిషన్లో, అంటే దాన్ని ఈ రాగ లక్షణాన్ని పట్టా లేకపోతే క్యారెక్టర్ యొక్క లక్షణాన్ని పట్టా ఎలా పెడతారంటే? రాగ లక్షణాన్ని బట్టి అవసరం లేదు, అది క్యారెక్టర్ అక్కడ ఏ పాత్ర చేస్తున్నారో ఆ పాత్రకి తగినట్లుగా మనం ఆ జతిని అది ఏ నడకలో వస్తుందో దాన్ని బట్టి అక్కడ జతిని కంపోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకునే పిల్లలు అంటే ఇప్పుడు మీరు ఇందులో ఫ్యాకల్టీగా చేస్తున్నారు కదా నాగార్జున యూనివర్సిటీలో, అంటే ఎంత రెగ్యులర్గా వాళ్ళు ఎంత శ్రద్ధగా దీని మీద, అంటే ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉంటున్నారా? లేదు దీన్ని ఇప్పుడు మీరు అన్నారు చిన్నప్పటి నుంచి దాన్ని ఒక యజ్ఞంలా పట్టుకుంటేనే విద్యలు అనేవి అబ్బుతాయని, అంత డిసిప్లిన్ అనేది అంత శ్రద్ధ అనేది ఇప్పుడు పిల్లల్లో మీకు కనబడుతుందా మీరు అక్కడ టీచ్ చేసేటప్పుడు? అంటే అందరికీ ఉందని నేను చెప్పనండి, ఉన్నారు శ్రద్ధ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రెగ్యులర్గా వచ్చే క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు మేము ఎంఏ టీచ్ చేసేటప్పుడు రెగ్యులర్గా వస్తారు, 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో 3-4 రెగ్యులర్గా వస్తారు. రెగ్యులారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎనీ ఫీల్డ్. సో రెగ్యులర్గా రావాలి, సాధన రెగ్యులర్గా చెయ్యాలి. అది నృత్యమైనా సంగీతమైనా ఎనీ ఫీల్డ్, ఈ రెండే కాదు ఇంకేదైనా కానీ రెగ్యులర్గా సాధన చేయాలి, గురువుల దగ్గర సజెషన్స్ తీసుకోవాలి, సొంతంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది గురువుల దగ్గర తెలుసుకోవాలి. ఇవన్నీ టిప్స్ అండి. రెగ్యులర్గా రాకపోతే మాత్రం న్యాయం చేయలేము అసలు 100%. నేను మొన్న ఎగ్జామినర్గా వెళ్ళినప్పుడు అదే, అంటే చాలామంది చాలా తక్కువ మంది బాగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఎక్స్టర్నల్గా వెళ్ళాను నేను మ్యూజిక్కి, వాళ్ళు జతులు చెప్పమంటే జతులు వాళ్ళకి నోటికి రాదన్నారు. మరి డాన్స్ ఎలా చేస్తున్నావమ్మా, చేయగలనండి కానీ నోటికి రాదు అని చెప్తున్నారు. అది ఎందుకు, అది నోటికి నీకు రావాలి, ముందు గురువుగారు ఏం పాడుతున్నారో అది తెలుసుకోవాలి, ముందు పాట తెలుసుకోండి, జతి తెలుసుకోండి,
ఆ తర్వాత మీరు అడుగు వేయండి. అడుగు అంటే స్టెప్స్ అలా ఖచ్చితంగా పడిపోతాయి అడుగులు ఆటోమేటిక్గా ఆ జతి నోటికి వచ్చేస్తే. అలా పాటైనా ముందు పాట రావాలి. పాడేటప్పుడు పాడుతూ చేయమని అడిగాను. రామాయణ శబ్దం పాడుతూ చేయమంటే ఒక లైన్ పాడిన తర్వాత రాదండి అని. అంటే నోటికి రావట్లేదు, వాళ్ళకి అర్థం తెలుసుకోకుండా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అర్థం తెలుసుకోకుండా చేసేది ఎప్పటికీ ప్రయోజనాన్ని చేకూర్చదు. అది మనకి మోక్షాన్ని ఇవ్వదు, అసలు సంతృప్తిని ఇవ్వదు, ఏమీ ఇవ్వదు. ఆ తర్వాత కావాలంటే మనకి మోక్షం కూడా రాదు. అంటే దీని ద్వారా మోక్షాన్ని పొందారు మన సంగీత త్రిమూర్తులు కానీ, నాట్యంలో త్రిమూర్తులు కానీ, వేదాంతం వెంపటి వెంకటనారాయణ గారు, వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, చింతా వెంకటరామయ్య గారు, వీళ్ళ ముగ్గురిని నాట్య త్రిమూర్తులు అంటారు. వీళ్ళు కూడా వాళ్ళు నిరంతరం నాట్యాన్ని ఉపాసిస్తూ పంచమ వేదంగా భావిస్తూ నాట్యాన్ని అలా చేశారు కాబట్టి అందులో ముక్తిని పొందారు వాళ్ళు. అలా సంగీతంలో కూడా త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, ఈ ముగ్గురు సంగీత త్రిమూర్తులు. వీళ్ళు ఉపాసన చేసి ఆ నాదాన్ని సాధన చేసి సంగీతంలో ముక్తిని పొందారు. అలా మనకి ముక్తి రాకపోయినా కనీసం ఆ పాటకు అర్థం తెలియాలి. అప్పుడు మనం భావం ప్రదర్శించగలం. భావం ప్రదర్శిస్తే ఆ తర్వాత మనకి దాని ద్వారా పుణ్యం వస్తుందో లేదంటే మోక్షం వస్తుందో అవన్నీ తర్వాత సెకండరీ థింగ్స్ అన్నమాట. మీరు ఎన్ని గంటలు సాధన చేసేవారు చిన్నప్పుడు? ఈ సంగీతం ఇప్పుడు చక్కగా ఎంత అంటే సంగీతం కానీ నాట్యం కానీ అంత చక్కగా మాకు వినిపించారు. ఇప్పుడు ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? చిన్నప్పుడు అంటే టైం ఉండేది, ఎక్కువ టైం ఉండేది. నాట్యం అయితే 2 గంటలు చేసేవాళ్ళము, సంగీతము 1.5 గంట పైన అట్లా ప్రతిరోజు కంపల్సరీగా చేసేవాళ్ళం. అప్పుడు ఇష్టం లేకుండా నేర్చుకున్నాము సంగీతం. ఇష్టం లేకుండా అంటే వేరే ఏం కాదు, చిన్నప్పుడు కదా కొంచెం ఆటలు యావా ఆడుకోవాలి లేదంటే ఎటైనా వెళ్ళాలి అన్న యావాతో అట్లా ఇష్టం లేకుండానే అలా సాధన చేసేవాళ్ళం. తర్వాత ఇష్టం పెరిగి సాధన ఇంకా చెయ్యాలి అనే దృఢమైన నిశ్చయంతో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఖచ్చితంగా గంట చెయ్యాలి అని పెట్టుకుంటానండి. సాధన అయితే గంట సాధన ఖచ్చితంగా ఉండాలి. గంట పైనే ఉండాలి కానీ గంట లోపు ఉండకూడదు. అది ఎలా అయితే మనం తింటున్నామో, ఎలా అయితే అన్ని చేసుకుంటున్నామో అలాగే సాధన కూడా నిత్యం మన కృత్యాల్లో భాగంగా అలవర్చుకోవాలి. అయితే ఇప్పుడు తల్లిదండ్రుల వాళ్ళ ఇది ఎలా ఉంటుంది అంటే చదువే ఇంపార్టెంట్, మిగతా అన్నీ అంటే ఇప్పుడు ఈ కళలన్నీ కూడా ఏదో అంటే మా పాపకి ఇది కూడా వచ్చు అని చెప్పుకోవడానికి తప్పించి దీనికి ప్రాధాన్యత అనేది అసలు ఇవ్వడం లేదు. నేను మీ ద్వారా ప్రేక్షకులకి ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే మీరు దీనిలో ఏం సాధించారు. అందుకే 24 గంటలు చదువుకోవడం ఇంకా ఆటలు కానీ కళలు కానీ ఏం లేదు. అయితే ఈ కళలు మిమ్మల్ని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళాయి మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయండి. ఫస్ట్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈ రెండు కూడా స్ట్రెస్ బస్టర్స్, స్ట్రెస్ తగ్గిస్తాయి. మనకి ఏదైనా కష్టంగా బాధగా అనిపించినప్పుడు ఒక పాట పాడేసుకుంటాను నేను, లేదంటే కాసేపు డాన్స్ చేసేస్తాను ఇంట్లో. అంటే నేను ఇప్పుడు ప్రదర్శించట్లేదు కానీ బయట పర్ఫామ్ చేయట్లేదు కానీ ఇంట్లో నేను సాధన చేసుకుంటాను. అంటే నాకు అట్లా చెయ్యాలనిపిస్తుంది. కొంచెం కష్టంగా అనిపిస్తే డాన్స్ చేసుకోవడం, కొంచెం కష్టంగా అనిపిస్తే ఒక కృతి పాడుకోవడం, అందులో తన్మయత్వాన్ని పొందుతాను నేను. అంటే ఆ లిరిక్స్ని బట్టి, ఆ లిరిక్స్ చదువుతూ, ఆ లిరిక్స్ పాడుతూ నేను తన్మయత్వం పొందేస్తూ నా కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా దాని ద్వారా తన్మయత్వాన్ని పొందొచ్చు. అది కాకుండా నవవిధ భక్తి మార్గాల్లో సంగీతం ఒకటి, కీర్తనం, శ్రవణం, నృత్యం ఇవన్నీ ఉన్నాయి అందులో. సో అలా సంగీత నృత్యాలు నేర్చుకోవడం వల్ల ఎనీ ఆర్ట్ ఫామ్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. స్ట్రెస్ బస్టర్స్ అండ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్, అది సంగీతం అనేది బాడీ మైండ్ కోఆర్డినేషన్. అందుకని తప్పకుండా పిల్లలకి చదువుతో పాటు 24 గంటలు చదువే కాకుండా చదువుతో పాటు అదర్ అవగేషన్స్ ఉంటే కనుక మ్యూజిక్ ఆర్ డాన్స్ ఆర్ ఎనీథింగ్ మీరు నేర్పించాలనుకుంటే అది ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ ఏదైనా ఉంటే కనుక వీటితో పాటు వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. చదివి ఉంటారు, కాస్త రిలాక్స్ కావాలంటే ఆటలు ఆడుకుంటారు. బట్ సంగీతంలో చాలా రిలాక్సేషన్ ఉంటుంది, చాలా స్ట్రెస్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా పిల్లలకి చదువుతో పాటు మ్యూజిక్, డాన్స్, ఇన్స్ట్రుమెంట్ ఇవన్నీ కూడా నేర్పించాలి. సంగీతాన్ని ఒక యజ్ఞంలా భావించి ఇన్నాళ్ళు మీరు దీనికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా గుర్తింపు లభించిందా?
2023లో ఉగాది పురస్కారం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను తీసుకున్నాను. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు ఉగాది పురస్కారం ఇచ్చారు. ఆ తర్వాత గానరంజని అని ఒక అవార్డు ఇచ్చారు కాంపిటీషన్స్లో, రాధామాధవ రసరంజని గుంటూరు వారి సంస్థ నుంచి. అంటే నేను మీ ప్రొఫైల్లో చూశాను, చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఈ కళలు ఎందుకు ఉపయోగం లేదు, టైం వేస్ట్, లేదంటే నెల నెల దీనికి ఫీజులు కట్టడం ఇదొక బర్డెన్, అంటే దీన్ని జీవనోపాధికి ఇది ఏమాత్రం ఉపయోగపడదు అనే ఒక అపోహ జనాల్లో చాలా ఉంది. కానీ ఈ కళలు మనల్ని ఎంత దూరం అంటే చదువుకున్నవాడు ఒక 24 గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవడం, నెలకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ ఎంత ఆరోగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అన్న విషయం తెలియట్లేదు చాలామందికి. అదే సమయంలో కళలు నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు చూసినా అదే యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక తేజస్సు, ఏదో ఒక తేజస్సు, ఒక ఆనందం. అంటే వాళ్ళు మనుషులు, వీళ్ళు మనుషులే, కానీ వీళ్ళల్లో ఎక్కడి నుంచి వస్తుంది ఆ తేజస్సు? వాళ్ళు ఎందుకు రోజు రోజుకి అలా నీరసం అయిపోతున్నారు ఏంటి? అంటే దీని ద్వారా ఈ కళల వలన వాళ్ళకు వస్తున్న ఉపయోగం ఏంటంటారు? అంటే జీవనోపాధి అన్నది ఉందా లేదా? అసలు ఖచ్చితంగా అయితే ఉందండి, ఖచ్చితంగా ఉంది జీవనోపాధి. అంటే అవార్డ్స్ అని ఎందుకు అని నేను ఒక క్షణం ఆలోచించాను అనమాట. అవార్డ్స్ కోసం పాకులాడకూడదు, అవార్డ్స్ ఆటోమేటిక్గా వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు సంగీతం నృత్యం నేర్చుకోవడం వల్ల ఇందాక చెప్పినట్లుగానే చాలా మటుకు మనకి బీపీ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ క్యూర్ చేయొచ్చు మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల. నాట్ ఓన్లీ మ్యూజిక్, డాన్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం వల్ల అనేక రోగాల్ని నయం చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను శంకర్ మహాదేవన్ అకాడమీలో ఒక 2 years వర్క్ చేశానండి. అది ఆన్లైన్ క్లాసెస్. దాంట్లో నిర్వాణ అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేవాళ్ళు ఎవ్రీ వీక్. శంకర్ మహాదేవన్ అకాడమీలో టీచర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను నేను అందులో. ఆ ప్రొఫెసర్స్ అందరికీ ఒక్కొక్క ప్రొఫెసర్కి ఒక్కొక్క వారం ఇట్లా టైం కేటాయించేవాళ్ళు. మీరు ఇట్లా ఈ నిర్వాణ అనే ప్రోగ్రాంలో క్యాన్సర్ పేషెంట్స్, లేదంటే ఇంకొక పేషెంట్స్, మైండ్ సరిగ్గా లేని పేషెంట్, మెంటల్ హెల్త్ సరిగ్గా లేని పేషెంట్స్, వాళ్ళకి సంబంధించి మీరు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి మీరు వాళ్ళ ముందు పాడాలి అని చెప్పేవాళ్ళు. సో ఖచ్చితంగా మేము దాన్ని యాక్సెప్ట్ చేసి పాడేవాళ్ళం. ఒకసారి పాడినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అందరూ, అంటే ఇది ఆన్లైన్లోనే జరుగుతుంది, ఇలా నేను ఆన్లైన్లో పాడుతుంటే వాళ్ళు ఆన్లైన్లో వింటూ ఉంటారు. వాళ్ళకి నచ్చినది వాళ్ళు స్పందించి తిరిగి భజన పాడినప్పుడు వాళ్ళు తిరిగి పాడుతూ ఉండడం, అంటే వాళ్ళ మొహాల్లో సంతోషం కనిపించడం, అదంతా చూశాను నేను. వాళ్ళకి చాలా మటుకు క్యాన్సర్ క్యూర్ అయిన సందర్భాల్ని నేను అబ్జర్వ్ చేశాను. నాకు తెలిసింది ఇలా క్యూర్ అయిందండి మీరందరూ పాడడం వల్ల. చాలా మటుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ప్రతిరోజు చాలా స్ట్రెస్గా ఉండేవాళ్ళు, కానీ మ్యూజిక్ క్లాస్కి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు వల్ల, అంటే నేను ఒక్కదానే పాడడం వల్లని కాదు, నాలాంటి చాలామంది ప్రొఫెసర్స్ అందులో వర్క్ చేసేవాళ్ళు పాడడం వల్ల వాళ్ళకి చాలా స్ట్రెస్ తగ్గి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తిరిగి మాతో పాటు పాడుతూ ఉండేవాళ్ళు. మేము ఒక లైన్ పాడి వాళ్ళతో పాడించడం, మళ్ళీ మేము ఒక లైన్ పాడి వాళ్ళతో పాడించడం, అలా జరిగేది. కాబట్టి ఇదొక ఎందుకు పనికిరాదు, ఈ కళలన్నీ వేస్ట్ అని దయచేసి ఏ పేరెంట్స్ అనుకోవద్దండి. దీని ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, టెన్షన్ తగ్గిస్తుంది, స్ట్రెస్ రిలీఫ్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఇంకా చెప్పాలంటే చాలా ఆనందం వస్తుంది మనం పాడుకుంటుంటే. మీకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎప్పుడైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు చదువులో కూడా ముందుంటారు. దాని ద్వారా ఈ కళల్ని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఇప్పుడు స్కూల్స్లో అంటే ఈ కళలు అనేవి తప్పనిసరిగా నేర్చుకోవాలి అనే ఒక రూల్ పెట్టడం వలన పిల్లలకి దీని మీద అవగాహన ఎక్కువ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంటండి? అవునండి, ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, మ్యాక్సిమం అందరికీ మ్యూజిక్ డాన్స్ అంటే ఇంట్రెస్టే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్స్కి వెళ్ళాలి, ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. కాంపిటీషన్స్లో విన్నాకపోయినా బాధపడకూడదు, అయ్యో నాకు రాలేదే అన్న ఇది ఉండకూడదు, డిస్సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. అలా నిరంతరం సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. దాని తర్వాత మీకు దీంట్లో ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమో కోర్సెస్ కానీ, లేదంటే సర్టిఫికేట్, డిప్లొమో, ఆ తర్వాత డిగ్రీ చేసిన తర్వాత, లేకపోతే డిగ్రీతో సమానంగా బీఏ కోర్సు, తర్వాత ఎంఏ కోర్సు, డిప్లొమో బీఏ అయిపోయిన తర్వాత ఎంఏ కోర్సు, ఎంఏ చేసిన తర్వాత పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. ఇందులో పిహెచ్డి చేసుకుని మీరు ఏ అంశాన్ని తీసుకున్నారో ఆ అంశంలో పిహెచ్డి చేస్తూ ఆ గుర్తింపు డాక్టరేట్ అనేది కనుక వస్తే
మీకు ఏదైనా యూనివర్సిటీస్లో కానీ లేకపోతే మ్యూజిక్ కాలేజెస్లో కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. మ్యూజిక్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు మ్యూజిక్ పోస్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోస్ట్. కాబట్టి ఇలాంటివన్నీ ఎందుకు పనికిరావు ఈ కళలు అన్న అపోహ ఏమాత్రం వద్దండి. ఇందులో జాయిన్ చేయండి స్టూడెంట్స్ని. ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ అప్లాజే వస్తుంది అందరి తరఫున. కళాకారుడిగా ఇప్పుడు మీరు చాలా కాలం దీని మీద సాధన చేస్తున్నారు. అంటే ఎంతసేపు నేర్పించి పిల్లల దగ్గర నుంచి అలా కాకుండా మీ కళను ప్రదర్శించుకునే అవకాశం కావాలని ప్రతి కళాకారుడికి కోరుకుంటుంది. అలా మీకు అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ప్రేక్షకుల ఆదరణ ఉందా? అంటే మీరు ఎక్కడైనా మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల వాళ్ళ ఆదరణ ఎలా ఉంది? అసలు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇదివరకులాగా ఆలయాల్లో కంపల్సరిగా సంగీత విభావరి అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందంటారా? ఉన్నాయండి. ప్రజెంట్ జనరేషన్లో కూడా మనకి కళల్ని ఆదరించే దేవాలయాలు లేదంటే పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు మ్యూజిక్ని ఆర్ డాన్స్ని ప్రోగ్రామ్స్ పరంగా కానీ కాన్సర్ట్స్ పరంగా కానీ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మన భారతీయ సంస్కృతిని, మన కళా సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్ళి ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మనం త్వరలో మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఒక్కరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము, ఆ రోజు మహిళల గొప్ప ఏంటి అని చెప్పుకోవటం కన్నా, ఒక మహిళగా అంటే చిన్నప్పటి నుంచి మీ చుట్టూతా చాలా పరిస్థితులు మిమ్మల్ని అంటే కంట్రోల్ చేసిన సందర్భాలు ఉంటాయి. అలాగే పెళ్ళయిన తర్వాత భర్తతో కానీ ఇటు పిల్లలతో కానీ అంటే మీరు కెరియర్ ముందుకు తీసుకెళ్లే క్రమంలో సంసార బాధ్యతను తీసుకోవడం అనేది చాలా కష్టం ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు కొరియోగ్రఫీ మిమ్మల్ని ఒక మ్యూజిక్ కంపోజ్ చేయమంటారు, ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని ఇంపాక్ట్ అనేది దీని మీద అసలు ఉండకూడదు. ఒక మహిళగా ఇవి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. మార్నింగ్ 9:30కి అట్లా వెళ్ళిపోతాను, ఈవినింగ్ వచ్చేటప్పటికి 6 అట్లా అవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఖచ్చితంగా అంటే సాధన పరంగా చెప్పాలంటే చెప్తాను, లేదంటే కంపోజిషన్స్ గురించి చెప్పాలన్నా కూడా ఎలా చేస్తున్నాను అది కూడా చెప్తాను. ఆ తర్వాత నాకంటూ ఒక గంట సేపు కేటాయించుకుంటానండి. అవకాశం ఉంటే అక్కడే సాధన చేసుకోవడం, క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత, టీచింగ్ అయిపోయిన తర్వాత అక్కడే సాధన చేసుకోవడం, లేదా అక్కడ కుదరలేదంటే ఇంటికి వచ్చాక మాత్రం ఖచ్చితంగా ఒక గంట సేపు సాధన తప్పనిసరి. లేదు ఆ రోజు నాకు ఏదైనా కంపోజిషన్ చేయాల్సిన బ్యాలీస్ కానీ లేదంటే ఏదైనా సోలో ఐటమ్స్ చేయాల్సినవి ఉంటే ఆ సాధన రెండో రోజుకి వాయిదా వేసుకుని ఆ రోజు ఇంకొంచెం ఎక్కువసేపు సాధన చేసుకోవడం అట్లా చేసుకుంటాను. కంపోజ్ చేయాలి అంటే మటుకు అన్ని పనులు ఫినిష్ చేసేసుకుని అప్పుడు కూర్చుని చేసుకుంటాను, గంటన్నర సేపు అట్లా. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి కూర్చొని. మహిళలకి మీరు ఇచ్చే చక్కటి సందేహం ఈ సందర్భంగా? మహిళలు అన్నింటిలోనూ ముందుండాలి. వాళ్ళు జాబ్ చేసే వాళ్ళైతే ఆ ఉద్యోగానికి ఇంట్లో చూసుకుంటూ రెండింటికి సమన్యాయం చేస్తూ వాటితో పాటు చక్కగా సంగీత నృత్యాలని మీరు నేర్చుకుంటూ మీ పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళని ఆయా రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు భావి భారత పౌరులుగా, మంచి పౌరులుగా ఎదగగలిగే అవకాశం ఈ సంగీత నృత్యాల వల్ల ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ, మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంగీత నృత్యాలు నేర్చుకుని మన కళల్ని గౌరవించి దేశానికి ఎంతో మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు స్టూడియోకి వచ్చి కూచిపూడి నాట్య సంగీతం యొక్క ప్రాధాన్యత గురించి, అలాగే ఈ సంగీత నాట్య కళల్లో మహిళల యొక్క ప్రాధాన్యత గురించి ఎంతో చక్కగా వివరించారు. ఇంతసేపు ఇంత చక్కటి విషయాలను పరీక్షలను తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్ బృందం అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం. కూచిపూడి నాట్యంలో సంగీతం యొక్క ప్రాధాన్యత గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు. నమస్కారం.